పెట్టి మరి నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. ఇవాళ రైతాంగ సమస్యలు మోడీ అధికారంలోకి వచ్చే ముందు రైతే రాజ్యం అనే పద్ధతిలో మాట్లాడిన మోడీ ఇవాళ తను రైతు చచ్చిపోవడానికి సిద్ధంగా అయినా కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం పట్టించుకుంటలేదంటే ఇవాళ మతోన్మాదం పేరుకొని భారతదేశంలో ఇవాళ మోడీ చేస్తున్న విధానాలన్నీ ప్రజా వ్యతిరేక విధానాన్ని దాన్ని వ్యతిరేకించాలా. ఇవాళ రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలని రైతు మరి ఇవాళ రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతు సమస్యలు పరిష్కరించాలని ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ స్థాయిలో ఇవాళ కార్యక్రమం తీసుకున్నది. కానీ ఇవాళ రైతు మరణానికి దగ్గరకు వచ్చిన 45 రోజుల నుంచి తను మరి కుటుంబాన్ని వదిలిపెట్టి నేను రైతుల కోసమే నేను అమర నిరాధ చేస్తున్నా, మనకు ఆస్తులను కూడా ఇలా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా మీరందరూ పంచుకోండి అనే పద్ధతులు కూడా తను ఆ రైతు చెప్పి ఇవాళ అమర నిరాధ చేస్తుంటే ఇలా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోని ప్రధానమంత్రి మొండి వైఖరితోని ప్రధానమంత్రి ప్రజా సమస్యలు రైతు సమస్యలు పరిష్కరించలేని మోడీని వెంటనే గద్దె దిగాలని అఖిల భారత రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కానీ ఇలా దేశంలో ఉన్న మేధావులు కానీ ఇలా ఈ రైతు సమస్యలను పరిష్కరించడానికి కూడా అందరూ సహకారాలు అందించాలని కార్మికులు, కర్షకులు, రైతులు, మేధావులు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇలా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఇలా రైతు సమస్య ఇలా తీసుకుంటే కూడా ఇలా పట్టించుకొని నాదుడుగా లేడు. కాబట్టి మోడీ వెంటనే తక్షణం రాజీనామా పెట్టాలని, రాజీనామా పెట్టకుంటే రేపు రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.